డ్రాయింగ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేపరు ఈ యొక్క డ్రాయింగ్ షీట్ ఆన్సర్ షీట్ మనకు ఇస్తారు. దీన్ని మీద ఈ క్వశ్చన్ పేపరు చదివి దాని తర్వాత జామెట్రికల్ పరికరాలు లేకుండా ఏ విధంగా గీయాలనే టెక్నిక్ పాయింట్ మీకు ఈరోజు చెప్తాను. చాలా జాగ్రత్తగా వీడియో పూర్తిగా స్టార్టింగ్ నుంచి చివరి దాకా పూర్తిగా చూసి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు ఇచ్చిన రేఖాచిత్ర నమూనాను రెండింతలు పెద్దదిగా చేసి ఫ్రీ హ్యాండ్గా నమూనా మందము గల రేఖలతో గీయము. జామెట్రికల్ పరికరాలు వాడకూడదు. డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్. ఇది తెలుగు వర్షన్లో ఉంటుంది, ఇంగ్లీష్ వర్షన్లో కూడా ఉంటుంది. మీకు ఎగ్జాము మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది. దీనికి టైం వచ్చేసి 2.5 hours, మ్యాక్సిమము మార్క్స్ 50 మార్క్స్, మినిమం పాస్ మార్క్స్ 20 మార్క్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా నీట్గా గీయాలి. నీట్గా పరిశుభ్రతకు ఎక్కువగా మార్కులు ఉంటాయి. కాబట్టి ఈ 2.5 గంటలు చాలా టైం మీకు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా తొందరపడకుండా మరకలు లేకుండా నీట్గా గీయాలి. ఇప్పుడు దీన్ని జామెట్రికల్ పరికరాలు వాడకూడదు అంటున్నారు కాబట్టి ఒక వైట్ పేపర్ తీసుకొని దీన్ని కొలుచుకోవాలి. ఈ చివరి నుంచి ఈ చివరి ఒక పెన్సిల్తో మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ చివరి నుంచి ఈ చివరి, అడ్డము నిలువు, మళ్ళీ ఇటు ఈ చివరి నుంచి ఈ చివరి మార్కింగ్ పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? జామెట్రికల్ పరికరాలు వాడకూడదు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనము దీన్ని సెంటర్ పాయింట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఇక్కడ మిడిల్. ఈ పాయింట్ నుంచి మనము రెండింతలు పెద్దది ఇటు చివరి నుంచి ఇటు చివరి వరకు, మళ్ళీ ఇటు చివరి నుంచి ఇటు చివరి వరకు, తర్వాత దీన్ని ఇటు చివరి నుంచి ఇటు చివరి వరకు ఇట్లా మార్కింగ్ పెట్టుకొని దీన్ని గీయాలి. లైట్గా పెన్సిల్తోని లైన్ కొట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత లైట్గా మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ తుడపడానికి ఈజీగా. ఓకేనా? ఈ విధంగా కొట్టుకున్న తర్వాత లైన్ కొట్టిన తర్వాత పెన్సిల్తోని దీన్ని ఇప్పుడు చూసుకుంటా రెండింతలు పెద్దదిగా చేయాలి. సెంటర్ లైన్ కొట్టాలి, ఇటు అడ్డము నిలువు కొట్టాలి. ఇది మనకు వచ్చిన దీన్ని రెండింతలు పెద్దదిగా చిత్రం. దీన్ని ఇటు అడ్డమైన గీయవచ్చు, నిలువైన గీయవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనము ఒకటే మందంతో చిత్రాన్ని గీయాలి. పెన్సిల్ మందం. ఇదే మందం ఎందుకంటే ఈ మందంతోనే మనకు అందము, నీట్నెస్ వచ్చేస్తుంది. మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. కాబట్టి ఈ విధంగా రెండింతలు పెద్దది అన్నాడు కాబట్టి రెండింతలు పెద్దదిగా గీయవాలి. తర్వాత వచ్చేసి ఈ సైడ్ మార్కింగ్ పెట్టుకుంటేనే మనకు ఈజీగా. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ విధంగా పెన్సిల్ మందంతో డ్రా చేయాలి.
ఈ విధంగా ప్రతి సైడ్, ఈ సైడు ఆ సైడు నీట్గా ఒకటే మందంతో డ్రాయింగ్ చేయాలి. ఇట్లా దీన్ని పెన్సిల్ గీతలో మనము తుడిపేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ వేయాలి, పేరు రాయాలి. పైన హాల్ టికెట్ నెంబర్ వేసి మీ పేరు రాసి నీట్గా తుడిపేసుకొని ఇట్లా ఇరేజర్తో లైనింగ్స్ అని లైట్గా కొట్టిన లైనింగ్స్ అని తుడిపేసి ఈ యొక్క చిత్రాన్ని మీరు ఈ విధంగా మనకిచ్చిన ఫ్లాట్ ఎగ్జాంపుల్ డిజైన్ని ప్రశ్నకు ఈ విధంగా రెండింతలు పెద్దదిగా చేయాలి. స్టాప్.